హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో షీత్ బ్లైట్ గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. దీన్ని పాంపొడ తెగులు అని కూడా అనడం జరుగుతుంది. ఈ తెగులు మనం తొలి దశ లోపట గుర్తించకపోతే చాలా పెద్ద మొత్తంలో నష్టపోవడం జరుగుతుంది. ఇది చాలా వరకు ఏంటంటే మన రైతన్నలు తొలి దశ లోపల దీన్ని గుర్తించక చాలా నష్టపోయే పరిస్థితి కలగడం జరుగుతుంది. ఇది ఎందుకంటే మనకు పిలిక దశ నుంచి పంట చేతికి వచ్చే దశ వరకు కూడా ఎప్పుడైనా కానీ అటాక్ చేసి నష్టం చేయడం జరుగుతుంది. దీని నష్ట పరిమితి మనం చూసుకున్నట్టయితే 5% నుంచి వెళ్ళి 50% వరకు కూడా ఇది నష్టం చేసే తెగులు అనే మనం చెప్పుకోవచ్చు. దీనికి మేజర్గా దీనికి కారణాలు వచ్చేసి వాతావరణ పరిస్థితులు అంటే గాలి లోపల తేమ అధికంగా ఉండడం మరియు ఉక్కపోత వాతావరణం 23 నుంచి వెళ్ళి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. మళ్ళొకటి ఏంటంటే పొటాష్ కూడా వేయకపోవడం కూడా ఈ తెగులు రావడానికి కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. మళ్ళా ఇంకొకటి వచ్చేసి ఇది వరకు కూడా మనకు పోయిన పంట లోపల కూడా ఈ తెగులు మనకు అటాక్ జరిగిందంటే దాని బాపతి శిలీంధ్రాలు కూడా మన భూమి లోపల ఉండడం వల్ల కూడా నెక్స్ట్ మళ్ళా పంటకు కూడా ఈ తెగులు రావడానికి కూడా మనకు కారణం ఉండొచ్చు. ఎందుకంటే ఆ పోయిన పంటకు ఇట్లా మనకు ఈ తెగులు సోకిందనుకో ఖచ్చితంగా ఎందుకంటే నెక్స్ట్ పంటకు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ పంట లోపల ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకునేటప్పుడు మధ్యలో ఫస్ట్ స్ప్రే కానీ సెకండ్ స్ప్రే కానీ చేసుకునేటప్పుడు దానిలో ఖచ్చితంగా మనము ఈ తెగులుకు సంబంధించిన మందచ్చేసి షీత్మార్ అనేది అలా కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఒక ఎకరానికి 250 ml తొలి దశలోనే మనం స్ప్రే చేసుకుంటే చాలా వరకు ఎందుకంటే ఈ పంట నష్టం జరగకుండా మనం చూసుకోవచ్చు. ఈ పంట నష్టం కూడా మనకు మేజర్గా ఏంటంటే ఒడ్ల పొంటి గడ్డి. ఒడ్లు అంటే ఒక ప్రాంతాల వారీగా ఒక ఏరియా లోపల ఒడ్లు అంటారు, ఒక ఏరియా లోపల ఒరాలు అంటారు, ఒక ఏరియా లోపల గట్లు అంటారు. ఈ ఒడ్ల మీద గడ్డి అధికంగా ఉండడం వల్ల ఈ శిలీంధ్రాలు అనేటివి మనకు ఆ గడ్డి మీద నివాసం చేసి ద్వారా మనకు పొలం లోపలికి ఎంటర్ కావడం జరుగుతుంది. ఇది ఎందుకంటే అంత పెద్ద ఆల్రెడీ మనకు తెగులు అనే చెప్పుకోవచ్చు. ఇది రైజోక్టోనియా సొలానియా అనే శిలీంధ్రం ద్వారా ఇది వ్యాపించడం జరుగుతుంది. దీన్ని మనము కరెక్ట్ టైం లోపలనే మనము గుర్తించాలి. ఇది మనము చూసుకున్నట్టయితే అడుగు నుండి కింది నుండి కూడా మనకు కాండం నుంచి వెళ్ళి కూడా పై వరకు కూడా మొత్తము అటాక్ చేసి అరిగడ్డి మాదిరి ఇది మొక్క మొత్తం అరిగడ్డి మాదిరి అవ్వడం జరుగుతుంది. మరియు దీని ఒక మడి లోపల ఇది మనకు కనబడ్డదంటే దీని వాటర్ను వేరే మడిలోకి కూడా పంపించినాం అనుకో ఆ మడి లోపల కూడా ఈ తెగులు వ్యాప్తి కూడా చెందడానికి అవకాశం ఉంటుంది. తొలి దశల్లో గుర్తించుకున్నట్టయితే మనకు చాలా తక్కువ ఖర్చుతోటి మనం స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. అది మనకు వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ధనుక కంపెనీ వారిది షీత్మార్ అని. ఇది స్టార్టింగ్ టైం లోపల అయ్యేది ఉంటే ఒక 250 ml అయితే ఎకరానికి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ధనుక కంపెనీ వారిది కాసుబి. ఇందులో కాసుగమైసిన్ ఉండడం జరుగుతుంది. ఇది కూడా మనకు స్టార్టింగ్ టైం లోపల అయితే ఒక ఎకరానికి 250 ml అయితే సరిపోతుంది. కానీ మనకు ఇది తెగులు కనబడ్డాక మనకు స్ప్రే చేసుకోవడానికి ఈ మందులే ముందుగా ఎందుకంటే ఈ షీత్మార్ అనేది కూడా మనకు స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాసుబీ కూడా స్ప్రే చేసుకోవడానికి కూడా మనకు మంచి మందు అనేది చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే మనకు ఈ తెగులు మనకు అటాక్ అయిన తర్వాత మనం స్ప్రే చేయాలంటే ఖచ్చితంగా ఎకరానికి ఒక 400 ml అయితే మనకు చాలా మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. ఇవి కాకుండా మనకి ఇంకా మంచి మందులు కూడా మనకు ఉండడం జరిగింది. అది వచ్చేసి ట్రాక్టర్ కంపెనీ వారిది పల్సరు. ఇందులో టైఫ్లూజామైడ్ అనే టెక్నికల్ ఉండడం జరిగింది. ఇది కూడా చాలా మంచి మందు అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎకరానికి 150 ml అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండోఫిల్ కంపెనీ వారిది ఐగ్లేర్. ఇది కూడా సేమ్ టెక్నికల్. ఇందులో కూడా ఇది కూడా ఒక ఎకరానికి 150 ml అయితే సరిపోతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్వాల్ కంపెనీ వారిది కాబు. ఇది కూడా సేమ్
థైఫ్లూజామైడ్ టెక్నికల్ ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఒక ఎకరానికి 150 ml మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ తెగులును సమర్థవంతంగా ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మంచి మందు ట్రాక్టర్ కంపెనీ వాళ్ళదే మనకు ఇజుకి అని రావడం జరిగింది. ఇందులో మనకు 2 టెక్నికల్ ఉండడం జరిగింది, కాసుగామైసిన్ ప్లస్ ఒకటి ఏంటంటే థైఫ్లూజామైడ్. ఈ 2 టెక్నికల్ ఉండడం జరిగింది కాబట్టి ఇది ఎందుకంటే ఇంకా చాలా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక ఎకరానికి 150 ml స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మనం ఎందుకంటే ఇది తొలి దశలోనే మనం గుర్తించుకొని స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. పంట కూడా నష్టం జరగకుండా ఉండడం జరుగుతుంది. ఇది మనం తొలి దశలోనే గుర్తించాలి. ఒకవేళ ఎందుకంటే మనం తొలి దశలోపల దీన్ని గుర్తించకపోతే మాత్రము ఈ మందులు స్ప్రే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. ఇది మన ప్రతి ఒక్క రైతన్నలు కూడా దీన్ని గమనించగలరు. మన వీడియో గిట్లా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ ఏంటంటే నాకు ఎంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా మందికి, చాలా రైతన్నలకు కూడా ఎందుకంటే ఇది రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే షేర్ కూడా చేయండి. ఎందుకంటే రైతన్నలు చాలా మందికి కూడా ఇది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు, మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే దీన్ని తొలి దశల్లోనే మనం స్టార్టింగ్ నుంచి కూడా గుర్తించి దీన్ని మనం తగిన చర్యలు తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. థ్యాంక్ యూ.